నోట్ల రద్దు తర్వాత రోజుకు కొత్త నిబంధన పెట్టుకుంటూ వచ్చిన కేంద్రం ఇప్పుడు కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో నగదు లావాదేవీలపై ఈ బడ్జెట్లో 3 లక్షల పరిమితిని విధించిన కేంద్రం ఇప్పుడు మరోసారి నాలుక మడతేసింది. ఆ పరిమితిని 2 లక్షలకు కుదిస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇదొక్కటే కాదు, దీంతో పాటు చాలా రూల్స్ పెట్టి కట్టడి చేస్తోంది. ఆధునిక కాలంలో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని బలంగా ప్రభావితం చేసిన ఘటన ఏదైనా ఉందా అంటే అది డిమానిటైజేషన్ ఒక్కటే. 2016 నవంబర్ 8న మోడీ చేసిన ప్రకటన దేశాన్ని తల్లకిందులు చేసింది. 3 రోజుల తర్వాత యావత్ దేశం బ్యాంకుల ముందు ప్రత్యక్షమైంది. ప్రాణాలు పోతున్న క్యూ లైన్లలో పడిగాపులు కాసింది. గుండెలాగిన గుప్పెడు నోట్ల కోసం యుద్ధాలే చేసింది. అయితే అప్పుడున్నంత హడావిడి ఇప్పుడు బ్యాంకుల ముందు కనిపించడం లేదు. అంటే పరిస్థితి సద్దుమణిగిందనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అప్పుడు జనాల దగ్గర కొత్త నోట్లు లేవు, ఇప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బు లేదు. అంతే తేడా. పరిస్థితి మాత్రం సేమ్ టు సేమ్. నోట్ల రద్దు ప్రకటించి 4.5 నెలలు గడిచిన సిచ్యువేషన్ మాత్రం రవ్వంత కూడా మారలేదు. పైపెచ్చు నానాటికి పరిస్థితి మరింత కఠినంగా మారుతోంది. బ్లాక్ మనీ రద్దు చేయటానికే నోట్ల రద్దు నిర్ణయం చేశామన్న కేంద్రం తర్వాత తీసుకున్న నిర్ణయాలన్నీ ఆ నల్లధనాన్ని పెంచేవిగానే కనిపిస్తున్నాయి తప్ప వాటిని అదుపు చేసేలా కనిపించడం లేదు. ఎక్కడి వరకు ఎందుకు, ఏ బ్లాక్ మనీని వెలికి తీయాలని కేంద్రం నోట్లు రద్దు చేసిందో ఆ బ్లాక్ మనీ అంతా డిసెంబర్ 31లోగా వైట్ గా మారిపోయింది. పెద్దోళ్ల ఇళ్లలో ఉన్న 1000, 500 నోట్లు కాస్త 2000 రూపాయల నోట్లలోకి కొత్త అవతారంలోనికి వచ్చాయి. గతేడాది పెద్దోళ్ల ఇళ్లలో దొరికిన నోట్ల కట్టలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇలా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సామాన్యుడు మాత్రం తనకేదో మంచి జరుగుతుందన్న భావనలోనే నోట్ల పాట్లను పంటి బిగువున భరిస్తున్నాడు. ప్రధాని ఇచ్చిన 50 రోజుల గడువులో ఆర్బీఐ 70 సార్లకు పైగా కొత్త నియమాలు ప్రకటించి రోజు తిరగకుండానే వాటిని ఉపసంహరించుకోవటం, మార్పిడి చేయటం వంటివి చేస్తూనే వచ్చింది. కొత్త ఏడాదిలో అడుగుపెట్టినా ప్రజలకు నోట్ల కష్టాలు తీరలేదు. ఫిబ్రవరి బడ్జెట్ ప్రవేశపెట్టాక కూడా సామాన్యుడికి నోట్ల రద్దు ఫలితాలు అందేలా కేంద్రం ఒక్క చర్య తీసుకోలేదు. ఇప్పుడు కూడా సామాన్యుణ్ణి పక్కన పెట్టేసి సంపన్నులకే కొమ్ము కాసేలా నిర్ణయాలు తీసుకుంటోంది. మార్చి 31 వరకు ఎవరైనా ఆర్బీఐలో పాత నోటు డిపాజిట్ చేయవచ్చునని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఆ నిబంధన కేవలం ఎన్ఆర్ఐలకు మాత్రమే అని కవర్ చేసింది. ఇలా రోజుకో మాట చెబుతున్న కేంద్రం తాజాగా మరో బాంబ్ పేల్చింది. నగదు లావాదేవీలను 3 లక్షల నుంచి 2 లక్షలకు కుదిస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే అఫీషియల్ గా బ్యాంకు నుంచి తీసుకున్న అమౌంట్ సపోజ్ మాకేదో హాస్పిటల్ నిమిత్తమో లేకపోతే ఏదో ఒక సందర్భంగా అమౌంట్ విత్డ్రా చేసుకుని ఉన్నప్పుడు 2 లక్షల పైగా అమౌంట్ అత్యవసరాల కోసమే కదా మేము విత్డ్రా చేసుకునేది. ప్రతి ఒక్కటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇది ఎట్లా ఉందంటే కేవలం కార్పొరేట్ సంస్థలను ఇతర దేశాలకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందికి లబ్ధి చేకూరే విధంగా కమిషన్లు కక్కుర్తిపడి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉంది. ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నగదు లావాదేవీలు 3 లక్షలకు మించి ఉండకూడదని కేంద్రం నిబంధన పెట్టింది. కానీ ఇప్పుడు దాన్ని 2 లక్షలకు తగ్గించేసింది. ఇకపై జరిగే ఏవైనా లావాదేవీల్లో నగదు రూపంలో జరిగే లావాదేవీలు 2 లక్షలకు మించి జరపడానికి వీల్లేదు. ఒకవేళ కాదని నగదు రూపంలో 2 లక్షలకు మించి ఏ విషయంలోనైనా లావాదేవీ జరిగితే ఆ అదనపు మొత్తానికి సమానమైన మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు 10 లక్షల విలువ చేసే ఒక కారు కొనుగోలు చేసినప్పుడు అందులో 5 లక్షలు చెక్కు రూపంలో ఇచ్చి మిగిలిన 5 లక్షలు నగదు రూపంలో షోరూంకు చెల్లించారనుకోండి. ఈ తాజా నిబంధన ప్రకారం నగదు రూపంలో చెల్లించాల్సిన పరిమితి 2 లక్షలు మాత్రమే. కాబట్టి మీరు షోరూంకి అదనంగా నగదు రూపంలో చెల్లించిన 3 లక్షలకు 3 లక్షలు ఫైన్ కట్టాల్సిందే.
అంటే ఎంత పెద్ద అవసరం వచ్చినా నగదు రూపంలో ఈ నిబంధనను జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఒకవేళ మీరు డిపాజిట్ రూపంలో ఎంత లావాదేవీ జరిపినా దానికి జరిమానాలు ఉండవు. అయితే ఇలా రోజుకో రూల్ తెరపైకి తెస్తూ పాత రూల్స్ మారుస్తూ నానాటికి మరింత కట్టడి చేయటంపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగదు లావాదేవీలను 2 లక్షలకే పరిమితం చేయటం చాలా ఇబ్బందులకు గురిచేస్తోందంటున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బ్యాంకులు రోజుకో కొత్త నిబంధన తెస్తూ సామాన్యుల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్ల పరిమితి 4 సార్లకు మించితే ఖచ్చితంగా మినిమం 150 రూపాయలు చొప్పున 1000కి 5 రూపాయల లెవీ చెల్లించాలని నిబంధన పెట్టింది. అంటే అటు బ్యాంకుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరిపినా ఇబ్బందే, ఇలా క్యాష్ ఇచ్చినా ఇబ్బందే. ఇలా ముందు నుయ్యి వెనుక గొయ్యి మధ్యలో ఉన్న సామాన్యులు ఈ నిబంధనలతో ఎలా వేగాలో తెలియక తలపట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న బంగారం కొనుగోళ్లలో 2 లక్షలకు నగదు చెల్లిస్తే 1% టీసీఎస్ కట్టాలని రూల్ పెట్టింది. ఇప్పుడు 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే ఏకంగా 100% జరిమానా వేస్తామని చెప్తోంది. ఇలా రోజుకో రూల్ పెడుతోంది. ఇన్నాళ్లు 1-6 రూల్స్ పెట్టి ఇబ్బందులు పెట్టిన కేంద్రం ఇప్పుడు ఏకంగా వరుస పెట్టి 10ల సంఖ్యలో కొత్త రూల్స్ తెరపైకి తెచ్చింది. రోజుకో కొత్త నిబంధన పెడుతూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ఇప్పుడు మరో కొత్త నిబంధనతో తెరపైకొచ్చింది. ఈ బడ్జెట్లో చెప్పినట్టుగా నగదు లావాదేవీలను 3 లక్షలకు పరిమితి చేసిన కేంద్రం ఇప్పుడు ఆ పరిమితిని 2 లక్షలకు తగ్గించేసింది. ఇది అన్ని రంగాల్లోనూ జరిగే చెల్లింపులకు వర్తింపచేసింది. అంటే ఇకపై సామాన్యులు తమ ఇంట్లో పెళ్లికి బంగారం కొనాలన్నా 2 లక్షలకు మించి నగదు చెల్లింపులు చెయ్యడానికి వీలుండదు. ఒక ఇల్లు కొనాలన్నా స్థలం కొనాలన్నా ఆ మొత్తాన్ని చచ్చినట్టు బ్యాంకులో వేసుకునే చెల్లించాలి. అందులో ఏ ఇబ్బంది లేదు కదా అనుకుంటే అక్కడ ఓ మెలికి పెట్టింది. సరిగ్గా నెల రోజుల కిందట కేంద్రం తెచ్చిన మరో నిబంధన ఇక్కడే గుర్తు చేసుకోవాలి. ఒక వ్యక్తికి చెందిన అకౌంట్లో ఏడాదికి 10 లక్షలకు మించిన లావాదేవీలు జరిగితే వారికి ఐటీ శాఖ నుంచి నోటీసులు వెళతాయి. ఇలా కేంద్రం విధిస్తున్న నిబంధనలతో సామాన్యుడికి ముందు నుయ్యి వెనుక గొయ్యి కనిపిస్తోంది. మన దేశంలో పొదుపు అన్నది తరతరాలుగా వస్తున్న లక్షణం. మన దేశ సామాజిక ఆర్థిక విధానాన్ని అర్థం చేసుకోకుండా ఆ పొదుపు మూలాల్ని ఛిద్రం చేసేలా సాగుతున్న చర్యలు నగదు లావాదేవీలను తగ్గించడానికి బదులుగా పరోక్షంగా అదే బెటర్ అన్న భావన కలిగిస్తున్నాయి. మన దేశంలో మధ్యతరగతి ఉద్యోగులు సామాన్యులు నెల నెల చిట్టీలతో డబ్బులు పొదుపు చేసుకుంటూ ఉంటారు. ఇలా దాచుకున్న డబ్బును ఒక్కసారిగా పాడుకొని తమ బంగారం కొనుగోళ్లు ఇంటి స్థలం కొనుగోళ్లు వంటి అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. కొత్తగా తెచ్చిన నిబంధనలు సామాన్యుణ్ణి ఈ రెండింటికి దూరంగా ఉంచుతున్నాయి. ఇలా 3 లక్షల రూపాయల చిట్టి డబ్బులు వచ్చిన ఓ వ్యక్తి ఆ డబ్బుతో నేరుగా ఏదీ కొనలేడు. అలాగని ఆ డబ్బును బ్యాంకులో వేసుకుని ఐటీ శాఖ కంట్లోనూ పడలేడు. అంటే సామాన్యుడికి చేతిలో డబ్బు ఉండి అవసరం ప్రాణాల మీదకు వచ్చినా సరే ఆ డబ్బును వినియోగించుకోవటానికి వీల్లేనట్లుగా కేంద్రం నిబంధనలు పెడుతోంది. ఇలా నగదు చెల్లింపుల్ని 2 లక్షలకే పరిమితం చేసి ఆపై ఆన్లైన్ చెల్లింపుల దిశగా ప్రజల్ని బలవంతంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. కానీ ఈ ప్రయత్నంలో సామాన్యుడే సమిధిగా మిగిలిపోతున్నాడు. ఈ ఒక్క నిబంధనే కాదు, ఈ ఏడాది ఆర్థిక బిల్లుకు కేంద్రం సిఫారసు చేసిన కొత్త సవరణల్ని వింటే ఈ దేశంలో సామాన్యుడిగా బతకడం కన్నా చావడమే మేలనుకుంటారు. ఆ రూల్స్ జాబితా ఒక్కసారి వింటే కళ్ళు బైర్లు కమ్మక తప్పదు. ఇక మీద పాన్ నెంబర్ దరఖాస్తు చేయాలన్నా, ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయాలన్నా బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే. జూలై 1వ తేదీకి పాన్ కార్డు ఉన్నవాళ్లు తమ ఆధార్ నెంబర్ని ఐటీ శాఖకు ఖచ్చితంగా జత చేయాల్సిందే. ఒకవేళ చెప్పకపోతే వారి పాన్ కార్డ్ రద్దు చేస్తామని కేంద్రం చెప్పుకొస్తోంది. ఇలాంటివి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక బిల్లుకు ఏకంగా 40 సవరణలు ప్రతిపాదించింది. ఈ ఆర్థిక బిల్లులో నగదు చెల్లింపుల పరిమితిని 2 లక్షలకు కుదించడంతో పాటు కంపెనీల చట్టం, ఈపీఎఫ్, స్మగ్లింగ్, ఫారెన్ ఎక్స్చేంజ్ చట్టం, సమాచార హక్కు చట్టం, పోస్టాఫీస్ చట్టం, చమురు పరిశ్రమ చట్టం వంటి 40 అంశాలకు కూడా సవరణలు ప్రతిపాదించింది.
కొత్త రూల్స్ తో కేవలం వ్యక్తులకే కాదు పార్టీలకు చెక్ పెట్టింది. ఇకపై పార్టీలకు ఇచ్చే విరాళాలన్నీ చెక్కుల రూపంలోనే ఇవ్వాలని గతంలోనే కొత్త ప్రతిపాదనలు చేసింది. ఇకపై 2000కు మించి నగదు రూపంలో పార్టీకి విరాళాలు ఇవ్వకూడదనే నిబంధన పెట్టింది. ఈ రూల్ నుంచి ఎలా తప్పించుకోవాలో రాజకీయ పార్టీలకు కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ 2 లక్షల నిబంధన నుంచి మాత్రం సామాన్యుడు తప్పించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే మన దేశంలో ఎప్పటి నుంచో జరుగుతున్న నగదు కొనుగోళ్లన్నింటి మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలా 2 లక్షలకు మించి జరిగే నగదు లావాదేవీలు బయటపెడితే అందులో పరిమితికి మించి ఎంత లావాదేవీ జరిగితే అంత జరిమానాను సదరు సంస్థే చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనలు పెట్టి సామాన్యుడి జీవితంతో ఆడుకుంటోంది కేంద్రం. మేము అనుకున్నాం కాబట్టి ప్రజలందరూ దానికి మద్దతు తెలియజేయాల్సిందే. లేదా వారిని ట్రాన్సాక్షన్స్ రూపంలో, సర్వీస్ ఛార్జెస్ రూపంలో, మినిమం బ్యాలెన్సెస్ రూపంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని బ్యాంకుల ద్వారా కలగజేస్తామనేటటువంటి సంకేతాలు ఇచ్చారు. 15,50,000 కోట్ల రూపాయలు రద్దు చేసి 10 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ప్రింట్ చేసి ఇంకా మించి దీన్ని మేము ప్రింట్ చేయమని చెప్తున్నారు. అంటే నగదు కొరతని ప్రభుత్వం సృష్టించింది. నగదు కొరతని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టించింది. నగదు రూపంలో జరిగేటటువంటి భారతదేశంలో అనేక మంది వ్యక్తులు చేసేటటువంటి ఎకానమీలో భాగంగా ఈ నగదు ట్రాన్సాక్షన్స్ పక్కన పెట్టారు. అందుకే ఇప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బు లేదు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బు లేదు, ఉన్న డబ్బు ఏటీఎంలో ఫిల్ చేయటం లేదు. ఏటీఎంలు మెయింటైన్ చేసేటటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతున్నారో వారు ఎక్కువ సర్వీస్ ఛార్జెస్ని వసూలు చేయడానికి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకులు కన్సిడర్ చేసే పొజిషన్లో లేవు. పొరపాటున ఎవరైనా కనుక బ్యాంకు దగ్గరకు వస్తే అనేక రూపాల్లో సర్వీస్ ఛార్జెస్ని వసూలు చేసే ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఇప్పటికే 2 లక్షలకు మించి బంగారం కొనుగోలు చేసినప్పుడు చెల్లింపులు నగదు రూపంలో చేస్తే 1% టీసీఎస్ కట్టాలని ఫిబ్రవరి 1న నిబంధన విధించింది. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అన్నమాట. అంటే ఎవరైనా తమ ఇంట్లో పెళ్లికి 2 లక్షల రూపాయలు బంగారం కొనుగోలు చేసి ఆ మొత్తాన్ని నగదు రూపంలో ఇస్తే ఆ బిల్లుపై అదనంగా 2,000 రూపాయలు ట్యాక్స్ చెల్లించాలి. ఒకవేళ 2 లక్షల కన్నా ఎక్కువ మొత్తం నగదు రూపంలో చెల్లిస్తే దానికి అంతకంతా జరిమానా పడుతుంది. పోనీ డిజిటల్ వైపు వెళితే 10 లక్షలు దాటితే ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయి. ఇలా సామాన్యుణ్ణి మింగలేక కక్కలేక ఒత్తిడి చేసి చివరకు పూర్తి స్థాయిలో రహస్యంగా నగదు చెల్లింపులు జరిపేందుకే మొగ్గు చూపేలా చేస్తున్నాయి. నగదు లావాదేవీల మీద రోజుకో రూల్ పెడుతుంటే జనం మాత్రం కేంద్రం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దోళ్లను వదిలేసి కేవలం మధ్యతరగతి ప్రజల మీదే భారం మోపుతున్నారనే విమర్శలు చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి నగదు లావాదేవీల్ని తగ్గించే లక్ష్యంతో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దిశగా అడుగులు వేయించకపోగా తిరిగి నగదు లావాదేవీలే బెటర్ అన్న ఆలోచనలకు బీజాలిస్తున్నాయి. అసలు పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ కూడా అందుబాటులో లేని దేశాన్ని, ప్రజల్లో అక్షరాస్యులు కూడా అంతంత మాత్రంగా ఉన్న దేశాన్ని కంప్లీట్ క్యాష్లెస్ గా మార్చడం సాధ్యమేనా? నోట్లు రద్దు చేసినంత మాత్రాన బ్లాక్ మనీని అంతం చేయొచ్చా? ప్రతి దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థతో పాటు ఒక ప్రత్యేకమైన సంస్కృతి కూడా ఉంటుంది. వాటిని అనుసరించే ఆయా దేశాలు నడుచుకుంటాయి. కాలక్రమంలో ఎన్ని మార్పులు వచ్చినా మూలాల్ని మాత్రం వదులుకోవు. మన దేశంలో కూడా శతాబ్దాలుగా ఎన్ని మార్పులు వచ్చినా సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో పొదుపు అనేది ఒక భాగంగా వస్తోంది. ఇప్పటికీ మన దేశంలో పొదుపు అంటే ఇంట్లో అవసరాలకు డబ్బులు దాచుకోవటమే, వాటిని వాడుకోవటమే. ఇలా డబ్బును నోట్ల రూపంలో దాచుకోవటం, వాటిని ఎక్కువగా చెలామణి చేయటం అలవాటుగా వస్తున్న అంశం. ఇప్పటికీ మన దేశంలో ఐటీ రంగం ఎంతగా అభివృద్ధి చెందినా ప్రజలు మాత్రం నగదు లావాదేవీలకే ఎక్కువగా అలవాటు పడి ఉన్నారు. ఇప్పటికీ మన దేశంలో 45% మంది ప్రజలకు బ్యాంక్ అకౌంట్లే లేవు. అసలు బ్యాంక్ అకౌంట్లు లేకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, క్యాష్లెస్ కొనుగోళ్లు జరపటం ఎలా సాధ్యమవుతుంది? గతంలో చేతిలో డబ్బుంటే నేరుగా వెళ్లి ఏదైనా కొనుగోలు చేయగలిగిన సామాన్యుడు ఇప్పుడు అదే డబ్బును చూసి భయపడేలా చేస్తోంది కేంద్రం. ఇలా నగదు చెల్లింపుల్ని 2 లక్షలకే పరిమితం చేయటం ద్వారా డిజిటల్ చెల్లింపుల్ని పరోక్షంగా రుద్దాలని చూస్తోంది. కానీ బ్యాంకులు ఈ మధ్యకాలంలో పెట్టిన నిబంధనలు మరింత భయపెడుతున్నాయి. మినిమం బ్యాలెన్స్ ఉంచాలని, 4 సార్లే నగదు లావాదేవీలు జరపాలని కొత్త రూల్స్ పెడుతున్నాయి. ఇక కేంద్రం కూడా 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే పన్నులేస్తామని, పళ్ళూడగొడతామని చెబుతోంది. ఇవన్నీ చూశాక అటు వ్యాపారులు కానీ ఇటు సామాన్యులు కానీ తమ లావాదేవీలు రహస్యంగా నిర్వహిస్తారు. తమ దగ్గరున్న డబ్బును రహస్యంగా దాచుకుంటారు. అంటే
కేంద్రం తీసుకున్న నిర్ణయాలు పరోక్షంగా నగదు లావాదేవీలని ప్రోత్సహించేలా ఉన్నాయన్నమాట. ఈ రోజున భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది మారుమూల గ్రామాలకి ఎట్టి పరిస్థితుల్లో స్ప్రెడ్ అయ్యి లేదు. ప్రైవేట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నగదు లావాదేవీలు చేసుకోవడం కానీ పెద్ద పెద్ద బడా కార్పొరేట్ చేసుకోవడం కానీ చేస్తున్నారే తప్ప మేము ఆర్గనైజేషన్గా బ్యాంకింగ్ ఏదో ఫండమెంటల్ రైట్, ప్రతి భారతీయుడికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనే ఒక నినాదం ఏదైతే ఉందో ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారానే జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇలాంటి రెస్ట్రిక్షన్ పెట్టడం అనేది సామాన్య మానవుడి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. బ్యాంకులో డబ్బు వేయాలన్నా భయోత్పాతాన్ని సృష్టించే దిశగా ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. ఈ ప్రభుత్వం తీసుకునే చర్య ఏమాత్రం సమంజసం కాదు. ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకుల్ని కూలదోసే ప్రయత్నంలో భాగంగా మేము మాత్రం అనుకుంటున్నాం. సామాన్య మానవుడికి ఈ రోజున కనుక మీరు తీసుకుంటే 2 లక్షలు అనేది ఇప్పుడున్న పరిస్థితిలో చాలా సామాన్యమైన అమౌంటే. అది 2 లక్షలు దాటిన దానికి మీరు పన్ను వేస్తారనంటే చాలా అసమంజసం. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశం క్యాష్లెస్ ఎకానమీ దిశగా అడుగులేయాలంటే 20 ఏళ్లు పడుతుంది. మన దేశంలో ఇంటర్నెట్ సేవలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అడుగుపెట్టి 25 ఏళ్లు దాటినా 5% మంది ప్రజలు కూడా వాటిని అందిపుచ్చుకోలేదు. ఇక వాడేవాళ్లు కూడా కేవలం నగరాల్లోనే ఎక్కువగా ఉన్నారు. ఇక గ్రామాల్లో వారికి కార్డులు, డిజిటల్ ట్రాన్సాక్షన్లంటే ఇప్పటికీ పెద్ద అయోమయమే. మరి ఇలాంటి దేశాన్ని క్యాష్లెస్ వైపు నడిపించాలంటే కనీసం 25 ఏళ్లు పట్టక మానదు. ఎవరి వరకు ఎందుకు, డిమానిటైజేషన్ తర్వాత దేశంలో ఉన్న ఏటీఎంలన్నీ గట్టిగా పనిచేసింది 2-3 రోజులే. ఆఖరికి ఇప్పుడు కూడా గత 2-3 వారాలుగా దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల ఏటీఎంలలో 150,000 ఏటీఎంలు నిరవధికంగా మూతపడే ఉన్నాయి. అమెరికాలో ప్రతి 10 లక్షల మందికి 1500 ఏటీఎంలుంటే మన దగ్గర ఉన్నది కేవలం 130 మాత్రమే. మరి అమెరికా స్థాయిలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరపాలంటే ముందుగా ఏటీఎంల సంఖ్య ఎంత పెంచాలో పాలకులకు తెలియంది కాదు. ఒక్కో ఏటీఎం ఏర్పాటుకు కనీసం 20 లక్షలు ఖర్చవుతుంది. అలాంటప్పుడు బ్యాంకులు ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ఆ భారాన్ని చివరికి వినియోగదారుల మీదే వేస్తాయి. అంటే బ్యాంకింగ్ సేవలు మరింత భారమవుతాయి. ఇది కూడా ప్రజల్ని నగదు లావాదేవీల వైపే మళ్లిస్తుంది. ఇవన్నీ కాదు, 10 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులే ఇవ్వలేకపోయిన మన పాలకులు ప్రతి ఒక్కరిని డిజిటల్ ట్రాన్సాక్షన్ల దిశగా హఠాత్తుగా మళ్లించేయాలనుకోవటం కూడా అత్యాశే అవుతుంది. అసలు మన దేశం మూల ఆర్థిక విధానాల్ని, ప్రజల పొదుపు విధానాలు, సామాజిక ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా అగ్రదేశాలను చూసి మనం వాతలు పెట్టుకుంటే చివరికి మిగిలేది గీతలే తప్ప మన తలరాతలు మారుతాయనుకోవటం అపోహే. అసలు అక్షరాలు కూడా రాని ప్రజలు కోట్లలో ఉన్న మన దేశంలో అందరితోనూ హఠాత్తుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయించాలనుకోవటం ఖచ్చితంగా అత్యాశే. మన దేశంలో మౌలిక వస్తువులు, ప్రజల్లో ఉన్న ఆసక్తులు, వ్యతిరేకతలు అన్నీ పక్కన పెడితే అసలు క్యాష్లెస్ ఎకానమీ సాధ్యమా అని ప్రశ్నించుకుంటే నో అన్న ఆన్సరే వస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నగదు చెల్లింపులు సజీవంగానే ఉన్నాయి. ప్రపంచంలో లెస్ క్యాష్ ఎకానమీస్ ఉన్నాయి తప్ప క్యాష్లెస్ ఎకానమీ ఒక్కటి కూడా లేదు. అసలు ఆ భావనే సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా ఇప్పటికీ 85% లావాదేవీలు నగదు రూపంలో జరిగే మన దేశంలో ఇలా అన్ని రకాలుగా ఆంక్షలు విధించి బలవంతంగా నగదు లావాదేవీలను నిర్వీర్యం చేయాలనుకుంటే అది తిరిగి ఆర్థిక వ్యవస్థ మీదే ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.